కీర్తనలు 27:14 యెహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. మన హృదయము నిబ్బరముగా నుంచుకొనడము ఎంతో అవసరం. మన హృదయములో కలవరము, భయము, అవిశ్వాసము, అనుమానము అనేటటువంటివి ఎంతగానో మనను కృంగదీయచ్చు. మనము చేయవలసిన పనిని మనం చేయకుండగా, దేవుడిచ్చిన కృపలను మనం పొందుకొనకుండగా, శిలువ శక్తిని నిజముగా ఆశ్రయించకుండగా, దేవుని యొక్క వాగ్దానములను స్వతంత్రించుకొనకుండగా ఆపుచున్నది మన హృదయములో ఉన్న కలవరము, భయము, అవిశ్వాసము, అనుమానమే. సమస్య బయట లేదు, మన హృదయములో ఉన్నది. కనుక మన హృదయమును నిబ్బరముగా ఉంచుకొనము. ఎలా మన హృదయమును మనము నిబ్బరముగా ఉంచుకొనగలము? అది యెహోవా కొరకు కనిపెట్టుకొనుట వలన. నీవు కనిపెట్టుకొనుచున్నవాడు శక్తిమంతుడు. నీవు ఆధారపడుచున్నవాడు నమ్మదగినవాడు. నీవు ఎదురు చూచుచున్నవాడు నీకు సహాయము చేయగలిగినవాడు. నీవు సహాయము కోరుకొనుచున్నవాడు ఏదైనా చేయగలిగినవాడు. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ప్రేమ కలిగిన దేవుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అడుగుచున్నటువంటి వాడు. యెహోవా మీద ఆధారపడుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆయన కొరకు కనిపెట్టుకొనుట మనకు ధైర్యమునిస్తుంది. ఆయన మీద ఆధారపడుట మనకు నిరీక్షణనిస్తుంది, సమాధానమునిస్తుంది. కనుక ఆయన కొరకు కనిపెట్టుకొనము. ఆయన కృప అకస్మాత్తుగా నిన్ను ఆవరించును, నిన్ను విమోచించును. ఆయన యందు నిరీక్షణ ఉంచి నీ హృదయమును కలవరపడనీయుడి, మీ హృదయములను నిబ్బరముగా నుండనీయుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకే వందనాలు ప్రభువా. అపవాది అనేకమైన అనుమానములు, నాయనా, అవిశ్వాసములు, భయములు, కలవరములు హృదయములోనికి తీసుకొని వచ్చి నాయనా ఎంతగానో కృంగదీస్తాడు. కానీ నీవు లేవనెత్తువాడవు, బలపరుచువాడవు, సహాయమిచ్చేవాడు, విజయమిచ్చేవాడవయ్యా. అట్టి నీ కృప నీ కొరకు కనిపెట్టుకొనుచున్న ప్రతి ఒక్క బిడ్డకు, నీ సన్నిధిలో మొరపెట్టుచున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించుమని నీ హస్తమునకు సమర్పణ చేసుకొనొచ్చు. యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.